2016లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నాగన్న సర్వే మొదటిసారి వెలుగులోకి వచ్చింది. అప్పుడు అతను చెప్పిన 99 వస్తాయి అన్నటువంటి అంచనా ఇచ్చారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. అప్పుడు కేటీఆర్ కూడా ముందు అసాధ్యం అనుకున్నటువంటి వ్యక్తి కరెక్ట్‌గా 99 వచ్చినప్పుడు తనని పిలిచి అభినందించినటువంటి సందర్భం ఉంది. నేను గతంలో కూడా అది ఫోకస్ చేశా. అయితే 2018లో అతను ఇచ్చినటువంటి సర్వే ఎగ్జాక్ట్‌గా కరెక్ట్ అయింది. ఆ తర్వాత 1, 2 అటు ఇటు అయినా టోటల్‌గా అయితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు నాగన్న సర్వే తాజాగా ఓవరాల్ లెక్క చూస్తే ఈయనకి సంబంధించి సన్నీ మార్కెటింగ్ ఫీల్డ్ సర్వీసెస్ పేరుతో చేస్తుంటారు. ఇందులో కీలకమైనటువంటి లెక్కలు ఓవరాల్‌గా చూసుకుంటే బీఆర్ఎస్‌కి 43-45% ఓట్లు వస్తాయని, 60-68 స్థానాలు వస్తాయి అన్నటువంటిది వీళ్ళ అంచనాగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి 35-37% ఓట్లతో 33-40 స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. బీజేపీకి 13-16% ఓట్లతో 1-4 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. ఎంఐఎంకి 2.5% నుంచి 3.5% ఓట్లతో 5-7 స్థానాలు వస్తాయని, ఇతరులకి 3.5 నుంచి 4.5% ఓట్లతో 0-1 స్థానాలు వస్తుంది అన్నటువంటిది అంచనా వేసుకొచ్చారు. ఇందులో వివిధ లెక్కలు కేటగిరీస్ చూసుకుంటే కాంగ్రెస్కి 18-25 ఏళ్ల వయసు వాళ్ళల్లో 38.80% ఓట్లుంటే బీఆర్ఎస్కి 39.57%, బీజేపీకి 15.06%, బీఎస్పీకి 2.71%, ఇండిపెండెంట్ 1.97%. అలాగే 26-35 ఏళ్ల గ్రూపు పబ్లిక్లో వచ్చేటప్పటికి కాంగ్రెస్కే ఆదరణ ఉంది. అయితే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ ఆదరణ ఉంది. బీఆర్ఎస్కి 43.94, కాంగ్రెస్కి 36.47, బీజేపీకి 13.31, బీఎస్పీకి 1.87, ఇండిపెండెన్స్ 2.32. 36-45 ఏళ్ల వయసు వాళ్ళల్లో కూడా బీఆర్ఎస్కే ఎక్కువ ఆదరణ కనబడుతుంది, 47.02. ఇందులో 34.95 కాంగ్రెస్ పార్టీకి, 13.48 బీజేపీకి, 1.62 బీఎస్పీకి, 1.65 ఇండిపెండెంట్లకి. 46-55 ఏళ్ల వయసు వాళ్ళలో అత్యధికంగా బీఆర్ఎస్కే ఉంది, 48.3%. అలాగే కాంగ్రెస్కి 35.1%, బీజేపీకి 11.39%, బీఎస్పీకి 1.94%, ఇండిపెండెంట్లు 1.65%. 55 ఏళ్ల పైబడిన వాళ్ళలో చూస్తే అక్కడ కూడా బీఆర్ఎస్కి ఆదరణ కనబడుతుంది. 48.21% హయ్యెస్ట్, కాంగ్రెస్ పోటాపోటీకి 37.87, బీజేపీ 9.47, బీఎస్పీ 1.45, ఇతరులు 1.35%లో ఉన్నారు. అదే సందర్భంలో సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే మాలల్లో కాంగ్రెస్ పార్టీకి 36.18%, బీఆర్ఎస్కి 45.84%, బీజేపీకి 13.04, బీఎస్పీకి 2.38. మాదిగల్లో చూస్తే కాంగ్రెస్కి 35.28, బీఆర్ఎస్కి 46.6, బీజేపీకి 11, బీఎస్పీకి 3.09. గౌడల్లో 32.36 కాంగ్రెస్కి, 49.76 బీఆర్ఎస్కి, బీజేపీకి 14.38. యాదవుల్లో బీఆర్ఎస్కి 45.53, కాంగ్రెస్కి 35.24, బీజేపీకి 12.18. ముస్లింల్లో బీఆర్ఎస్కి 48.8, 32.55 కాంగ్రెస్కి, బీజేపీకి 10.66. అలాగే ముదిరాజుల్లో బీఆర్ఎస్కి 39.10, కాంగ్రెస్కి 38.21, బీజేపీకి 18.96, బీఎస్పీకి 0.89. లంబాడాల్లో 43.66 బీఆర్ఎస్కి, 35.32 కాంగ్రెస్కి, 10.87 బీజేపీకి, 2.46 బీఎస్పీకి. పద్మశాలిల్లో 40.99 కాంగ్రెస్కి, 39.23 బీఆర్ఎస్కి, 15.31 బీజేపీకి, 1.12 బీఎస్పీకి. అలాగే మున్నూరు కాపుల్లో 49.56 బీఆర్ఎస్కి, 33.24 కాంగ్రెస్కి, 13.88 బీజేపీకి, 1.37 బీఎస్పీకి. రెడ్డిల్లో 45.57 బీఆర్ఎస్కి, 36.12 కాంగ్రెస్కి, 12.28 బీజేపీకి, 1.99 బీఎస్పీకి. కమ్మ సామాజిక వర్గంలో 42.83 బీఆర్ఎస్కి, 36.89 కాంగ్రెస్కి, 15.92 బీజేపీకి, 1.78 బీఎస్పీకి. కుమ్మరి సామాజిక వర్గంలో 45.45 బీఆర్ఎస్కి, 33.58 కాంగ్రెస్కి, 13.58 బీజేపీకి, 2.35 బీఎస్పీకి. దాసరి కమ్యూనిటీలో 47.06 బీఆర్ఎస్కి, 32.49 కాంగ్రెస్కి, 14.17 బీజేపీకి, 2.01 బీఎస్పీకి. బెస్త సామాజిక వర్గంలో 46.13 బీఆర్ఎస్కి, 31.4 కాంగ్రెస్కి,
19.64 బీజేపీకి, 0.6% బీఎస్పీకి. చాకలి సామాజిక వర్గంలో 42.93 బీఆర్ఎస్కి, 37.83 కాంగ్రెస్కి, 14.4% బీజేపీకి, 1.07 బీఎస్పీకి అన్నటువంటి అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో ప్రభు టోటల్గా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించి ఉన్నటువంటి ఇష్యూస్లో అన్ఎంప్లాయ్మెంట్ అత్యధికంగా, అంటే ప్రభుత్వ వ్యతిరేకత కారణం అన్ఎంప్లాయ్మెంట్ 31.47%, దళిత బంధు 10.12%, డబుల్ బెడ్రూమ్ 25.89%, ఎడ్యుకేషన్ 6.64%, కరప్షన్ 5.66%, ధరణి 4.89%, రోడ్లు డ్రైనేజీలు 10.22%, ఇతర అంశాలు 5.11% వ్యతిరేకతని సృష్టిస్తే, బీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించి పాజిటివ్ డబుల్ బెడ్రూమ్ 2.28, మిషన్ భగీరథ 29.66, 24 గంటల కరెంట్ 13.13, ఎంప్లాయ్మెంట్ 5.66, కళ్యాణ్ లక్ష్మి 10.8, రైతు బంధు 9.35, పెన్షన్స్ 11.93% మద్దతు తీసుకొచ్చి పెట్టినాయి అన్నటువంటిది ఒకటి. అలాగే ఓట్ల పరంగా చూసుకుంటే డెవలప్మెంట్ 50.15% బీఆర్ఎస్కి నమ్ముతున్నారు. పార్టీ పరంగా 27.59% మంది, క్యాండిడేట్ల పరంగా చూసి ఓట్లు వస్తుంది 13.45% మంది, ఇతరులు 2.18, లొకాలిటీ పరంగా 6.64% అన్నటువంటి. అట్లాగే కీ ఫీల్డ్స్లో మినిస్టర్స్ పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే అప్ టు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారంటున్న వాళ్ళు 58.7%, నాట్ మీటింగ్ ఎక్స్పెక్టేషన్స్ 38.65%, ఏమీ చెప్పలేమంటున్నటువంటి వాళ్ళు 2.57% ఉన్నారన్నది వీళ్ళ సర్వే చెప్తున్నటువంటిది. నియోజకవర్గాల వారీగా కూడా సర్వే ఇచ్చుకుంటూ వచ్చారు. అందులో 119 నియోజకవర్గాల్లో ఎవరు ప్రాబబుల్ ఉందన్నటువంటిది కూడా అది డీటెయిల్డ్గా చెప్పడం కరెక్ట్ కాదేమో. కరెక్ట్గా ఈ టైంలో ఇది ఓవరాల్ సర్వే లెక్కలు.